గరుడ పురాణ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇది వింటే షాక్ అవుతారు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చిన వెంటనే ఆత్మ చాలా బాధపడుతుంది. మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో చుట్టూ భయంకరమైన ఆత్మలు ఉంటాయి. ఇవి కొత్త శరీరం కోసం వెతుకుతున్న ఆత్మలు. అందుకే గరుడ పురాణ ప్రకారం కొన్ని ముఖ్యమైన క్రియలు చేస్తాము. చనిపోయిన వారికి స్నానం చేయించడం, కొత్త బట్టలు వేయడం, చెవులు ముక్కుల్లో దూది పెట్టడం, పాదాలను దగ్గరగా కట్టడం, నోటిలో తులసి నీళ్లు పోయడం. ఇవి ఎందుకో తెలుసా? ఏ ఆత్మ కూడా తిరిగి శరీరంలోకి వెళ్లకుండా ఉండడానికి. తర్వాత అంత్యక్రియలు చేస్తాం, చితిపై శరీరాన్ని కాలుస్తాం. ఇది ఒక సంకేతం ఆ వ్యక్తి ఇక లేడు అని కుటుంబం అంగీకరించడానికి. కానీ అసలు ప్రయాణం ఎప్పుడే మొదలవుతుంది. ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గంలో భయంకరమైన పరీక్షలు ఎదుర్కొంటుంది. వైతరాణి అనే రక్త నదిని దాటాలి. 13 రోజులు ఆత్మ ఆకలితో దాహంతో ప్రయాణిస్తుంది. అందుకే పిండదానం చేస్తాము, ఆత్మకు ఆహారం శక్తిని అందించడానికి. ఇవి కేవలం సాంప్రదాయాలే కాదు, కుటుంబం ఒకటిగా నిలిచే క్షణాలు. చివరిగా మరణం అంతం కాదు, కొత్త ప్రయాణానికి ప్రారంభం మాత్రమే.